సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. అమరావతిపై ఒక డిబేట్లో, అంటే సాక్షి ఛానల్లో జరిగిన ఒక డిబేట్లో జరిగిన ఒక తప్పు, అలాగే ఆ డిబేట్లో చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. బెయిల్ కూడా వచ్చింది. ఇవాళ బెయిల్ మీద రిలీజ్ కాబోతూ ఉన్నారు. సో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్దోషిగా విడుదలయ్యారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హడావుడి చేస్తూ ఉన్నారు. దీని మీద హోంమంత్రి అనిత కూడా రెస్పాండ్ అయ్యారు. కాస్త ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. ఒకసారి అనిత బయట ప్లే చేయండి. కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు. అరే, కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జిమెంట్ ఇవ్వాల, కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారు? ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే, కనీసం మీకు చదువు వచ్చి చదువుకున్నా, లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా, అందులో ఒక పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది, మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవును ట్వీట్ పెట్టాడు. నాకైతే ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యం అనిపించింది. అరే, ఇంతమంది మహిళలు బెయిల్ ఆర్డర్, సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్ మీద హోమ్ మినిస్టర్ అనిత కామెంట్స్ సార్ అవి. అంటే ఇప్పుడు దీన్ని విశ్లేషించే ముందు ఒకటి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఎలా తయారైందంటే, నువ్వు ఏది మాట్లాడినా ఇంకోనికి నిన్ను అబాండాలు వేస్తున్నారు. ఈ మధ్య కొమ్మినేని ఇష్యూ పైన నేను ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ జరుగుతూనే ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు అని అన్నాను. మీరు ఇక్కడే అన్నాను, మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, క్లియర్గా సభ్య సమాజానికి సిగ్గుచేటు అని తమ్ముళ్తో ఉంటుంది. సో ఇంత క్లియర్గా నేను చెప్పినాక వైసీపీకి సంబంధించిన ఒక అభిమాని నాకు మెసేజ్ పెడతారు, మీరు కూడా అమ్ముడుపోయారా అని. సో కృష్ణారెడ్డి అని ఒక అభిమాని, మీరు కూడా అమ్ముడుపోయారా అని నాకు మెసేజ్, మీరు కూడా అమ్ముడుపోయారా కాదు, మీరు టీడీపీ మీడియాను ఫాలో అవుతున్నారు అని. విచిత్రం ఏంటంటే తర్వాత కొమ్మినేని విడుదలయ్యాడు. సుప్రీంకోర్టు విడుదల చేసింది, నేను కాదు విడుదల, అంటే విడుదలకు ఆదేశించింది. ఆదేశిస్తే మళ్ళీ తెలుగుదేశం వల్ల నా మీద మీమ్స్, కొమ్మినేని విడుదలతో వెలిగిపోతున్న ప్రొఫెసర్ మీమ్. అది చూసాను సార్, అది మీ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం మేము. సో నాకు ఏం చెప్పండి, కానీ ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళిపోవడం? ఇప్పుడు ఆ తమ్నేల్కు ఫోటో పెడతారు, ఎవరు పెడతారు? నేను తమ్నేల్స్ నేను తయారు చేసుకుంటానా? సో అయినా నేనేందుకు వెలిగిపోతా? సుప్రీంకోర్టు ఏం చెప్తా అది చెప్తా నాకు. అంటే ఇప్పుడు నేను అమ్ముడుపోయానా చంద్రబాబు నాయుడుకు, సభ్య సమాజాన్ని సిగ్గు చేయటు అని అన్నందుకు? లేదు, నేను వెలిగిపోయి జగన్కి అమ్ముడుపోయానా? అంటే వీళ్ళు ఎవరు అసలు యాక్చువల్గా ఇలా మాట్లాడుతున్న వాళ్ళు అమ్ముడుపోతున్నారు. పాయింట్ అది. వాళ్ళు ఏదో ఒక పార్టీకి ఊడిగం చేసుకుంటూ మా పార్టీలోనే మాట్లాడాలి మీరు కూడా అని అంటే అది సాధ్యం కాదు. నేను వాస్తవాలు మాట్లాడతాను. ఇప్పుడు హోంమంత్రి గారి బయట మనం చూసాం. హోంమంత్రి గారి బయటలో ఏమంటున్నారు, ఆమె నిర్దోషి అని సుప్రీంకోర్టు చెప్పలేదు, నిర్దోషం చెప్పలేదు, అనుమానమే లేదు. సుప్రీంకోర్టు కేసు మెరిట్స్లోకి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఎప్పుడూ మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళరు. ఇది అందరికీ తెలుసు. చట్టము న్యాయం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు. బెయిల్ విడుదల అంటే ఇనీషియల్ స్టేజ్లో మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళరు. మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళకుండా బెయిల్ ఇచ్చేటప్పుడు ఓన్లీ ప్రైమా ఫేసి బెయిల్ అర్హుడా కాదా అని చూస్తారు తప్ప దోషి నిర్దోషి అని తేల్చరు. అందువల్ల హోమ్ మినిస్టర్ ఇస్ కరెక్ట్. వైసీపీ వాళ్ళు ఎవరైనా కొమ్మినేని సుప్రీంకోర్టు నిర్దోషి అని చెప్పింది అంటే అది తప్పే. దోషి నిర్దోషి అనేది కాదు సుప్రీంకోర్టు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఒక మాట మాత్రం అన్నది, అంటే ఒక గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ను ఎలా తప్పుపడతారని క్లియర్గా మాట్లాడేది. అక్కడ మాత్రం క్లియర్, దాన్ని నిర్దోషి అని ఇంటర్ప్రిట్ చేసుకుంటారా చేసుకోరా తర్వాత సంగతి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్న దాంట్లో డిబేట్లు చేయొద్దు అన్నారని. మీరు కావాలంటే సుప్రీంకోర్టు ఆర్డర్ నాకు గుర్తున్నంత వరకు 4-5 చూడండి, చూపెట్టారు స్క్రీన్ పైన. సుప్రీంకోర్టు ఆర్డర్ 4-5లో ఏముంది? నా చేతిలో ఉంది సార్, ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 4th point, considering that the petitioner has himself not made any defamatory, derogatory statement and his journalistic participation in a live TV news show deserves to be protected, which in turn shall protect right to freedom of speech. అంటే ఎంత క్లియర్గా అంటుంది,
అంటే కొమ్మినేని శ్రీనివాసరావు డిఫమేటరీ డెరగేటరీ స్టేట్మెంట్ పర్సనల్గా ఆయన ఇవ్వలేదు, ఇది కోర్టు చెప్తోంది. అందువల్ల ఆయన జర్నలిస్టిక్ స్వేచ్ఛను కాపాడాలి, టీవీ షోలు పాల్గొనమనే కదా జర్నలిస్టిక్ స్వేచ్ఛ అంటే. అలా కాపాడడం ద్వారా భావప్రకటన స్వేచ్ఛను కాపాడినట్టు అవుతుంది. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్లో ఇప్పుడు 4th పాయింట్. సో నేను చెప్తాను 5th పాయింట్. మళ్ళీ ఒక కథను కావాలంటే హోమ్ మినిస్టర్ బయట చూడండి ఏమంటుంది, డిబేట్ జరపొద్దు అని, నాకు గుర్తున్నది, డిబేట్ జరపొద్దు అని సుప్రీంకోర్టు ఆదేశించింది అంటారు. ఆశ్చర్యంగా ఉంది. సుప్రీంకోర్టు డిబేట్ జరపాలని విడుదల చేసింది, లేకుంటే ఇంట్లో కూర్చోమని విడుదల ఎందుకు చేస్తుంది సుప్రీంకోర్టు? కన్సిడరింగ్ దట్ ద పిటిషనర్ డిఫేమేటరీ డెరగేటరీ రిమార్క్ చేయలేదు కనుక అతను జర్నలిస్టిక్ ఫ్రీడమ్ను ఆపకూడదు కనుక ఆయనను విడుదల చేస్తున్నారు సుప్రీంకోర్టు. అంటే రాష్ట్ర హోంమంత్రి ఆయన డిబేట్లు జరపొద్దని సుప్రీంకోర్టు చెప్పారు, మీరు చదవండి, చదవలేకపోతే చదివించుకోండి అంటే ఎట్లా? ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్లతో కోర్టు జడ్జిమెంట్లో మనం ఇంటర్ప్రిట్ చేయకూడదు. అది వాస్తవంగా విత్ డ్యూ రెస్పెక్ట్ టు హోమ్ మినిస్టర్ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు కోర్టు తీర్పుల్ని మనకు అనుగుణంగా వక్రీకరించుకోవడం కోర్టు ధిక్కరణ నేరం అవుతుంది. కొమ్మినేని చేసింది ఒక తప్పు ఉంది, అది ఆ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఏంటి తప్పు అంటే ఆ గెస్ట్ను ఆపాల్సి ఉండే. గతంలో అనేక సందర్భాల్లో ఆపిన ఉదాహరణలు ఉన్నాయి, మనమే చూపెట్టాం. ఇక్కడ లక్ష్మీ పార్వతి పైన ఒక కాలం అనుచిత వ్యాఖ్యలు చేస్తే మామూలుగా ఆపలే, చాలా సీరియస్గా ఆపాడు. ఇప్పుడు కూడా ఆపాల్సి ఉండే, ఆపకపోవడం ఆయన తప్పే, అనుమానమే లేదు. ఇక ఆయనను ఆపకపోగా ఒక సూచన, ఏమో చూసుకో, నీకు నీచంగా మళ్ళీ నీ పైన సోషల్ మీడియా అటాక్ చేస్తారు అంటే, గెస్ట్ ఒక సభ్య సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేస్తుంటే అభ్యంతరము చెప్పాల్సింది పోయి అతనికి జాగ్రత్తలు చెప్పాడు కొమ్మినేని యాంకర్గా. కొమ్మినేని చాలా సీనియర్ యాంకర్, నాకు కూడా బాగా వ్యక్తిగతంగా పరిచయం, చాలా షోస్లో ఆపుతాడు కూడా, నేను అనేక షోస్లో చూశాను, నేను స్వయంగా పాల్గొన్నాను. మరి అనేక షోస్లో ఆపుతాడన్న నిజం, కానీ ఈసారి ఆపలేదన్నది కూడా నిజం. దానికి కారణం ఏమైనా కానివ్వండి, అంటే సాక్షి మీడియాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి పట్ల ఉన్న వ్యతిరేక ఎజెండా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు, బట్ ఏదైనా ఆపలేదు, అది తప్పే. ఆ తప్పు ప్రొఫెషనల్ తప్పు అవుతుందా, లీగల్ తప్పు అవుతుందా అనేది ఇక్కడ మారల్ తప్పు అవుతుందా, ఎథికల్ తప్పు అవుతుందా, లీగల్ తప్పు అవుతుందా అనేది క్వశ్చన్. నేను ఇదివరకు కూడా ఇదే చెప్పాను. ప్రొఫెషనల్ తప్పులు వేరు, లీగల్ తప్పులు వేరు, రెండింటి మధ్య చాలా తేడా ఉంది. లీగల్గా తప్పు అంటే చట్టం ప్రకారం తప్పని తేలాలి, చట్టం ప్రకారం తప్పని తేలలేదని సుప్రీంకోర్టు చెప్తోంది. నిర్దోషి అనేది పెద్ద పదం, కానీ సుప్రీంకోర్టు ఏమన్నది, అతను స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా, అతను ఇవ్వలేదు కదా అంటే సిద్ధార్థ్ లూత్రా అండ్ ముకుల్ రోత్గి లక్షల రూపాయల ఫీజులు తీసుకునే టాప్ లాయర్లను, దేశంలోనే టాప్ లాయర్లను, చంద్రబాబు నాయుడు కేసు వాదించిన లాయర్ సిద్ధార్థ్ లూత్రా, అలాంటి లాయర్లను పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా ఇన్ని లక్షల రూపాయలు అవసరమా ఈ కేసులో? కానీ ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చే లాయర్లను పెట్టి వాదించారు. వాదితే కోర్టు ఏమడిగింది, యాంకర్ అన్నాడా అన్నది, అనలేదు. మరి ఎవరన్నారు, గెస్ట్ అన్నాడు. గెస్ట్ అంటుంటే అతను ప్రొవోక్ చేసి నవ్వాడు అని సిద్ధార్థ్ లూత్రా చెప్పాడు. లాయర్ ముకుల్ రోత్కి సిద్ధార్థ్ లూత్రా వినిపిస్తే, ఏమన్నా నవ్వితే నవ్వేస్తారు కదా, ఎవడన్నా అవుట్రేజియస్ స్టేట్మెంటు, చాలా వికృతమైన వ్యాఖ్యలు చేస్తే నవ్వేస్తారు కదా అన్నాడు కోర్టు. సో అందువల్ల ఇది రోజు జరుగుతోంది కదా, కోర్టు వాళ్ళు జడ్జిలు తెలుగు రాదు కనుక అడిగారు వాళ్ళు, నావికా కుమార్ సరదేశాయ్ లాంటి వాళ్ళు చేసే డిబేట్ల లాగానేనా ఇది అని అడిగారు. అవును అన్నాడు. అవునండి, ఇది ఏమన్నా రోజు జరుగుతుంది కదా అన్నాడు. సో అందువల్ల ఇక అంత క్లియర్గా జర్నలిస్టిక్ ఫ్రీడమ్ షుడ్ బి నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్ సుప్రీంకోర్టు. అంటే డిబేట్లు జరపొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది అని హోమ్ మినిస్టర్ చేస్తే అసలు వాట్ కెన్ ఎనీబడి కెన్ ఇంటర్ప్రిట్ ఇట్. ఇక బెయిల్ కండిషన్స్లో ఎప్పుడైనా ఒకటి ఉంటుంది, ఆల్వేస్ గుర్తుంచుకోండి. అదే రఘురామకృష్ణరాజు బెయిల్ కండిషన్ చూడండి, మీరు చంద్రబాబు నాయుడు బెయిల్ కండిషన్ చూడండి. ఈ కేసుకు సంబంధించింది మాట్లాడొద్దు అంటే, ఏ నేరం అయితే ఆరోపించబడిందో ఆ నేరానికి సంబంధించిన మాట్లాడకూడదు, దాన్ని రిపీట్ చేయకూడదు. ఈ రెండు కండిషన్స్ ఎప్పుడైనా ఉంటాయి. అంటే ఆరోపించబడిన నేరానికి పోలిన తప్పులు మళ్ళీ చేయకూడదు, ఆ కేసు గురించి మాట్లాడకూడదు. ఇది ప్రతి సందర్భంలో ఉంటుంది. మీకు ఎనీ బెయిల్, చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ ఉంటుంది, రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ ఉంటుంది, కొమ్మినేని బెయిల్లో ఉంటుంది. సో బెయిల్ ఆర్డర్లో ఎప్పుడైనా ఉంటుంది ఇది. ఇక్కడ కూడా ఏమన్నది, మీరు 5 చూడండి, సుప్రీంకోర్టు ఆర్డర్ 5th కావాలంటే చదవండి. ఎందుకేమన్నారు,
మీరు ఇక ముందు డిబేట్ నిర్వహించినప్పుడు ఇలాంటి గెస్ట్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడకుండా జాగ్రత్త పడండి, ఆపండి అన్నది. నేను చదువుతాను సార్ ఒకసారి. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ ఐదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ డిఫామేటరీ స్టేట్మెంట్ నార్ అలో ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ద టీవీ న్యూస్ షో విచ్ ద పిటిషనర్ ఈజ్ యాంకరింగ్. అంటే పిటిషన్ యాంకరింగ్ చేయొద్దన్నట్ట, చేయమన్నట్ట? చెయ్యమంటున్నది. చేస్తూ మీరు ఏం చేయండి అంటే మీరు ఎలాంటి డిఫెమేటరీ స్టేట్మెంట్లు చేయకూడదు, గెస్ట్లను చేయనివ్వకూడదు అన్నారు. ఎప్పుడు వస్తుంది చేయనివ్వకపోవడం? షోలు నడుపుతా నడుపుపోతే వస్తుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు టీవీ డిబేట్లే చేయొద్దని ఆదేశిస్తే అసలు ఈ 5th పాయింట్కి అర్థమే ఉండదు కదా. ఇప్పుడు మీరు డిఫెమేటరీ స్టేట్మెంట్ చేయకూడదు, చేయనివ్వకూడదు, ఎవరిని చేయనివ్వద్దు అని ఎప్పుడంటే అసలు డిబేట్లో జరపబోతుంది, ఈ ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుంది? అసలు ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు జర్నలిస్టిక్ ఫ్రీడమ్ షుడ్ బి ప్రొటెక్టెడ్, అలా ప్రొటెక్ట్ చేయడం ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను ప్రొటెక్ట్ చేయడం అని చెప్తూ మీరు కానీ మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, మీరు ఎవరిని చేయనివ్వకూడదు డిఫెమేటరీ వ్యాఖ్యలు అన్నారు. అందులో అమరావతి పదం లేదు, అందులో ఏమీ లేదు. ఇది కామన్ కండిషన్ కదా, నిజమే కదా. ఈవెన్ బెయిల్ ఆర్డర్ లేకపోయినా ఉంటుంది. నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, నాకు బెయిల్ లేదు, బెయిల్ ఆర్డర్ లేదు, నేను డిఫెమేటరీ స్టేట్మెంట్ చేయొచ్చా? దట్ ఈస్ ద కామన్ కదా. ఎవరిలోనే చేయొద్దని చెప్తుంది కదా కోర్టు. చేసుకోండి అని చెప్తుందా? డిబేట్ నడుపుకోండి, ఇష్టమైతే మాట్లాడుకోండి అని చెప్తుందా కోర్టు? సో అందువల్ల హోమ్ మినిస్టర్ కూడా దీన్ని పొలిటికల్ సమస్య ఏంటంటే ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్ కన్నా పొలిటికల్ ఆస్పెక్ట్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు కృష్ణన్రాజు చేసిన వ్యాఖ్యలపైన కేసు వేరు, కొమ్మినేని యాంకర్గా ఆయన నివారించకపోవడం వల్ల కేసు వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఇంకోటి, కృష్ణన్రాజును అరెస్ట్ చేయకముందు కొమ్మినేని అరెస్ట్ చేసి సుప్రీంకోర్టు దాకా పిటిషనర్ వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడంతో డిఫెండ్ చేసుకోలేని పరిస్థితికి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు కూడా మనము అధికారం ఉంది కదా అని ఏది పడితే పెట్టకూడదని ట్రయల్ కోర్టు జడ్జి చెప్పాడు. SC/ST అట్రాసిటీస్ కేసు. ఇందులో SC/ST అట్రాసిటీ ఏముంది? ఇక్కడ ప్రత్యేకించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకురాలతో కేసు పెట్టించి SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? తెలుగుదేశం ప్రభుత్వానికే అప్రతిష్ట వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు విడుదల చేసే వరకు జగన్మోహన్ రెడ్డికి ఆయుధం ఇచ్చినట్ట కదా. సో ఇప్పుడు అంటే ఈ సాక్షి టీవీలో జరిగిన ఈ చర్చ, ఆ చర్చలో ఒక గెస్ట్ చేసిన సభ్య సమాజం తలవంచుకునే వ్యాఖ్యల వల్ల డిఫెన్స్లో పడ్డ వారిని కాస్త ఏకంగా అఫెన్స్లోకి తీసుకొచ్చింది టీడీపీ. సెల్ఫ్ గోల్ కదా ఇది. కొమ్మినేని విషయంలో టీడీపీ సెల్ఫ్ గోల్ కనబడుతుంది కదా. అసలు కోర్టు లీగల్ ప్రాసెస్గా వదిలేసి ఉంటే దాని మీద ఇంత పెద్ద ఎత్తున ప్రతి చోట జగన్ వెళ్ళిన ప్రతి చోట ప్రదర్శనలు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ పైన మనకు నచ్చిన విధంగా వ్యాఖ్యానాలు, ఆఖరికి సుప్రీంకోర్టు ఏమో విడుదల చేయడం, ఇదంతా ఇంత అవసరమా అనేది క్వశ్చన్ కదా. తెలుగుదేశం అభిమానులు కూడా ఆలోచించాలి. అతి ఉత్సాహం ఎప్పుడు పనికిరాదు. లీగల్ కేసును పొలిటికల్ ఓవర్టోన్ తెస్తే ఎవరికైనా అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఇవే తప్పులు చేశాడు. డాక్టర్ సుధాకర్తో పెట్టుకున్నాడు, రంగనాయకమ్మతో పెట్టుకున్నారు, ఇలాంటి వాళ్ళందరితో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు పెట్టుకోవాల్సిన చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కదా. ఇప్పుడు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకోవాల్సింది పోయి కొమ్మినేని శ్రీనివాసరావుతో పెట్టుకోవడం, కృష్ణన్రాజుతో పెట్టుకోవడం, మొత్తం ఒక 10-15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కొమ్మినేని శ్రీనివాసరావు చుట్టూ తిప్పడం. దానివల్ల ఏం జరిగింది? కొమ్మినేని శ్రీనివాసరావు ఇది బెనిఫిటెడ్. ఇప్పుడు ఆయన హీరో అయిపోయాడు ప్రభుత్వ వ్యతిరేక వర్గాల్లో. కానీ వీళ్ళు తెలుగుదేశం సాధించింది సుప్రీంకోర్టు విడుదల చేసేవారు సెల్ఫ్ గోల్ కాలేదా?